ఇంకా వైసీపీ వాళ్ళు తరమేలేదు రోజా గారిని. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. ఆల్రెడీ కర్ణాటకలో స్టాలిన్ కు సపోర్ట్ చేసిందని చెప్పేసి అక్కడ స్టాలిన్ చీపుతో ఊడ్చిపెట్టుకుపోయినట్టుగా పోయింది పార్టీ. ఇంకా జగన్ గారికి అనేది తెలియడం లేదా, ఆయన ఇంకా మత్తులోనే ఉన్నారు. ఈ రోజాన అనేది ఆయన పార్టీ నుంచే కాదు, ఆంధ్ర నుంచి తరిమేసని గానీ ఆంధ్రకు పట్టించని అనేది వదలదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా స్థాయి కాదండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును ఖర్చు పెట్టేసి ఎన్నో మంచి కార్యాలు చేశారు. అటువంటి నాయకుడు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ దొరకడు. ఇప్పటివరకు ప్రపంచంలో ఒక్క నాయకుడు కనిపించారా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి పథకాలను ఇచ్చినవాడు? ఆయన చెత్తాక కూడా తన సొంత డబ్బులు ఇచ్చారు. చిన్న పిల్లలు ఓట్లు ఉండవు, వాళ్ళ కూడా టిఫిన్ బాక్స్ పంపించారు. అటువంటి నాయకుడి మీద విమర్శ చేస్తున్నానంటే క్లియర్ గా తనది రాక్షస ప్రజాతి. ఒక రాక్షసులు మాత్రమే ఇటువంటి వాక్యాలు అనేది యూజ్ చేయగలుగుతారు. ఆయన ఓజీ కాదని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేసింది. ఆ వర్డ్ యూజ్ చేయడం కూడా నాకు పాపలా అని అనిపిస్తుంది. నాకు ఇంకో విషయం ఏమనిపిస్తుంది అంటే, రోజా గారి అంతకుముందు ఒక వీడియో వచ్చింది, మనం లడ్డు గురించి అయితే డిఫెండ్ చేస్తున్నాం కానీ రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి మనల్ని ఏ రకంగా శిక్షిస్తారో అని చెప్పేసి ఆ రకంగా ఆలోచించేసి మేబీ పవన్ కళ్యాణ్ గారిని పవనసుతుడు హనుమంతుడి పేరు అని చెప్పేసి ఆయన పేరు డైలీ రిపీట్ చేసుకుంటే నా పాపాలను తగ్గుతాయని చెప్పి మేబీ పవన్ కళ్యాణ్ గారిని పేరు తీస్తుందేమో ప్రతి దాంట్లో. నాకు అదే అనిపిస్తుంది. ఎట్లాగో రాజకీయ పరంగా కొద్ది లబ్ధి పొందుదాము, కొద్ది పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి అలానే పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం వల్ల పాపాలు కూడా తగ్గుతాయని చెప్పేసి ఆ రకంగా యూజ్ చేస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది. అంతే తప్ప తను మాట్లాడే మాటల్లో విజ్ఞత అనేది లేదు. క్లియర్ గా ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన అభిమానైనా ఉండాలి, లేక ఆయన ఫ్యామిలీలో ఉన్నవాడైనా అయి ఉండాలి, లేదా ఆంధ్ర ప్రజలైనా అయి ఉండాలి. ఈమె ఆల్రెడీ ఒకప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే, ఓడిపోయిన వెంటనే తట్టాబుట్ట సర్దేసి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తిరుక్కుంటూ కూర్చుంది. అక్కడ తిరుక్కుంటూ కూర్చోక మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఏం అవసరం వచ్చిందమ్మా నీకు? ఇప్పుడు వచ్చేసి ఇంకేమైనా ఎలక్షన్ లో పాల్గొనిందా? నువ్వు ఎలక్షన్ లో పాల్గొన్నావాడా? గెలిచేదంటూ ఏం లేదు ఇక్కడ. ఏపీ ప్రజలందరికీ క్లియర్ తెలుసు. ఇప్పుడు ఆయన ఏపీ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా మంచి చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. అంతటి మహానుభావుడు రావాలని చెప్పి మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అయ్యా, మీరు ఒకనొక సభలో రోడ్డు వేయిస్తారని చెప్పి మీ సొంత డబ్బు యూజ్ చేశారు. అటువంటి నాయకుడిని అయితే మేము చూడలేదు, చూడబోం కూడా. మీలాంటి నాయకుడు మాకు కావాలి. మా తెలంగాణకు మీరు కూడా రావాలి.